ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివందనములు. దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒక్కరోజు 1000 దినముల వలె ఉన్నది, 1000 దినములు ఒక రోజు వలె ఉన్నది ఆయన దృష్టిలో. కాలగమనములు ఆయన ఆధీనంలో ఉన్నవి. ఆయన ఆజ్ఞ మేరకు సృష్టి తన క్రమం చొప్పున నడుచుకుంటుంది. కానీ మనిషి మాత్రం సర్వ సృష్టిని నోటి మాటతో సృజించాడు దేవుడు. సృష్టి లోబడుతుంది, కానీ మనిషి మాత్రం లోబడక సృష్టిలో ఉన్నదాన్ని చేసుకొని, ఇదే దేవుడు, నన్ను నడిపించే దేవుడు ఇతడే అని చెప్పి రకరకాలుగా చేసుకొని వాటికి మొక్కుతున్నారు, సాగిలు పడుతున్నారు, వాటిని ఆరాధిస్తున్నారు. కనుక నేను చెప్పే విషయం ఏంటంటే, సృష్టిని సృజించిన వానికి మొక్కి ఆరాధించాలి, కానీ సృష్టిలో ఉన్నదాన్ని సృజించుకొని మొక్కటం కాదు. దేవుడు వచ్చు సమయమున పంచభూతములు మహావేంద్రంతో లయమైపోవును, భూమి మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఒక మాటలో చెప్పాలంటే, ఆకాశం కూడా కాగితం ఎట్లా నిప్పు పెడితే కాగితం ఎట్లా రవులుకొని బూడిదైపోతుందో, ఆకాశం కూడా అలాగా రవులుకొనని కూడా ఆ వాక్యం చెప్తుంది. ఆ సమయంలో దేవుడు రాకడ సమయంలో నువ్వు ఎత్తబడక ఎడవబడ్డావంటే నువ్వు నుంచొని చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. భూమి 3వ వంతు మొత్తం కాలిపోయే పరిస్థితి. ఆ శ్రమ దినముల గురించి ఊహిస్తే బహుభయంకరమైన రోజులవి. కనుక ఆ ప్రభువు వచ్చినప్పుడు పంచభూతంలో మహావేంద్రంతో లయమైపోవునని వాక్యం చెప్తుంది. కనుక ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలన, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నది. ఆయన దృష్టిలో అలాగా ఆయన కొలమాను వీరు, మనం కొలిచే కొలమాను వీరు. కనుక చెప్పే విషయం ఏంటంటే, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుని దేవుడే ఈయన నిజమైన దేవుడు అని చెప్పి రక్షణ పొందితే నీ కుటుంబం రక్షింపబడుతుంది. వాళ్ళు తెలుసుకుంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు. మొన్నటిదాకా ఇట్లా ఉన్నాడు, చూస్తుంటే ఒక్కొక్కరు మొన్నటిదాకా తాగి తిరుగుతున్నాడు, ఇట్లయింది ఇట్లా మారాడు, ఇతడైంది ఇట్లా మారిపోయాడు ఒక్కసారిగా. మొన్నటిదాకా ఆమె అట్లా ఇట్లా జీవిస్తుంది, ఇప్పుడేంటి ఏమి ఇలాగా సత్ప్రవర్తన కలిగి జీవిస్తుంది, అసలు ఏంటి అని ఒకసారి ఆలోచించి నడుచుకుంటే, అజ్ఞానంలో అంధత్వంలో ఉండి కళ్ళు మసుకుపోయి మనం చేసిందే కరెక్ట్ అనుకుంటాం, కానీ కాదు. ఒక వ్యక్తి ప్రవర్తన చూసినప్పుడు ఎవరైనా కావచ్చు, అతని ప్రవర్తన తీరు, మాట తీరు మారిందంటే ఈమెంది కొంచెం ప్రత్యేకంగా ఉంది, ఏంటి ఈమె ఏ విధమైన దేవుణ్ణి ఆరాధిస్తుంది, అతనికి ఉన్న లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి. కానీ అట్లా తెలుసుకోకుండా అజ్ఞానంలో జీవిస్తూ కళ్ళు మసుకుపోయి, ఆ బైబిల్ అట్లాంటిది, ఆయన అట్లా జన్మించాడు, ఈయన అట్లా జన్మించాడు అని పిచ్చి కోతలు కూసే వాళ్ళకి ఎంత మాత్రం అర్థం కాదు. ఎందుకంటే తప్పును తప్పు అని ఒప్పుకోవటం చాలా అరుదు. కనుక తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాల్సింది బదులు నేను చేయలేదు అని, ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒక విషయంలో కాంప్రమైజ్ కాలేడు. ఎందుకంటే మానవ యొక్క నైజం జన్మ అట్లాంటిది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున క్రీస్తుని న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి అని చెప్పే విషయం ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే 1వ రోజు వెలుగు, 2వ రోజు సూర్యచంద్రులు, ఆకాశం భూమి, 2వ రోజు ఆకాశం భూమి, 3వ రోజు సూర్యచంద్రులు, 4వ రోజు చెట్లు మొక్కలు వృక్షాలు, 5వ రోజు చేపల పక్షులు, 6వ రోజు ఆదాములోని అవ్వ, 7వ రోజు ఆయన విశ్రమించాడు. బైబిల్లో మీకు తెలుసు వాక్యము. సండే స్కూల్ పాట కూడా చక్కగా పాడతారు పిల్లలు. ఆ పాటలోనే చాలా మీనింగ్ ఉంది. కనుక చెప్పే విషయం ఏంటంటే, ఆయన దృష్టిలో చెప్పాను కదా. కనుక మనం ఇప్పుడు ఏ సమయంలో ఉన్నాము, 11:59 మీద ముళ్ళు ఆగుంది. ఆ ముళ్ళు ఇటు జరిగిందంటే 12వ గంట మనం పడినప్పుడు కొత్త రోజులకి, కొత్త దినములకి అడుగు పెడతాం. కనుక నా అభిప్రాయం చెప్పే విషయం ఏంటంటే, 6999 సంవత్సరముల 364 రోజులు, 6999 సంవత్సరముల 364 రోజులు కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి. 365 రోజు వస్తే సంవత్సరం మారుతుంది, కొత్త సంవత్సరానికి అడుగు పెడతాం. కనుక చెప్పే విషయం ఏంటంటే, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సమయము లేదు.
మీరు చూస్తే సైంటిస్టులు కూడా చెప్తున్నారు, భూమి ఫాస్ట్గా తిరుగుతుందంట, చాలా ఫాస్ట్గా తిరుగుతుందంట. మనం చూస్తే ఏ సమయంలో పడాల్సిన వర్షం ఆ సమయంలో పడట్లేదు, ఎండ ఏ సమయంలో కాయాల్సిన ఎండ ఆ సమయంలో వేసవిలో కాసినప్పుడు కూడా ఇప్పుడు కూడా నడిపు పగిలిపోయే విధంగా ఎండ కాస్తుంది. మీకు తెలుసు, కాల గమనములు ఆయన ఆధీనంలో ఉన్నవి. కనుక ఆయన వచ్చినప్పుడు ఎవరైతే పరిశుద్ధులైనటువంటి వారు ఎత్తబడతారో, అంటే అది ఎటువంటి వాళ్ళైనా సరే, క్రిస్టియన్, హిందూ, ముస్లిం ఎవరైనా సరే రక్షణ పొంది మారుమనసు పొంది పరిశుద్ధమైన జీవితం జీవిస్తే తప్పకుండా ఎత్తబడతారు. చిన్నపిల్లల గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు, వాళ్ళు ఒక్కసారిగా దేవుడి దగ్గరికి ఎత్తబడతారు. కనుక భూమి మీద ఎడబడ్డామంటే లోతు దినమంలో ఉన్నట్టు ఉండును. లోతు దినమంలో అగ్నిగంధకాలు కురిసినప్పుడు నుంచుని చూడటం తప్ప ఏం చేయలేని పరిస్థితి, అందరూ కాలి బూడిదైపోయారు, లోతు ఫ్యామిలీ తప్ప. తర్వాత నోహ దినమంలో చూస్తే, నోహ దినమంలో 120 సంవత్సరములు వడగొట్టే సమయంలో, ఓడ బిల్డ్ చేసే సమయంలో 120 సంవత్సరములు దేవుడి గురించి చెప్తే ఎవరు కూడా మారలేదు, నమ్ముకోలేదు. నిపీలీలు కూడా ఉన్నారు. ఆ సమయంలో పరదైపోయిన దేవదూతలు మనుషుల రూపం దాల్చి నరులకు పుట్టిన కుమార్తెలతోటి, వాళ్ళకు పుట్టిన పిల్లలతోటి సంపర్కం పెట్టుకొని పిల్లలను కన్నాయి. బహుభయంకరమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూసి తట్టుకోలేక జలప్రలయం రప్పించి నాశనం సృష్టించాడు. ఆ సమయంలో కూడా నోవాకు ఫ్యామిలీ మాత్రమే రక్షింపబడింది, 8 మంది మొత్తం వాళ్ళు. నోవాకు కుమారుడు, నోవాకు 3 కుమారులు, నోవాకు భార్య, నోవాకు 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది. దాంట్లో ఉన్న ఏవైతే జంతువులు అవి వచ్చాయో అవి తప్ప మిగతా మొత్తం నశించిపోయినాయి. మీరు చూడొచ్చు, అర్రాతు కొండల మీద మరి గూగుల్ కూడా చూస్తే కనపడుతుంది. కనుక చెప్పే విషయం ఏంటంటే, లోతు దినమంలో ఉన్నట్టు ఉండును, నోవాకు దినమంలో ఉన్నట్టు ఉండును. ఆ సమయం నువ్వు విడవబడ్డావంటే, మరి పైనుంచి నేను ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను, వడగొండలు కురుస్తాయి, మరి రకరకాల వింతలు అన్నీ కూడా జరుగుతాయి. ఎత్తబడే సమయంలో పరిశుద్ధంగా జీవించినట్లు కనబడకపోతే, నువ్వు విడవబడితే నువ్వు ఆ శ్రమల కాలంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. 7 ముద్రల గురించి విన్నారు, 7 పాత్రల గురించి విన్నారు. 7 ముద్రలు, 7 పాత్రలు, ఇంకోటి ఏంటి 7 బూరలు. 7 అనే దానికి చాలా మీనింగ్ ఉంది. అంటే 7 అంటే సమాప్తము, ఇంకేముండదు అనమాట. కనుక ఆ సమయంలో విడవబడ్డామంటే నిన్నెవరు కూడా కాపాడలేరు. కనుక ఏ శరీరుడు తప్పించుకొని నేరడు. కనుక ఎందుకు అలాగా దేవుడు ఈయన అయినప్పుడు తెలుసుకోలేకపోతున్నాం, ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే, అదే 2 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఏలైనగా పూర్వం నుండి ఆకాశం ఉండనియు, నీళ్ళలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరుచురు. బుద్ధిపూర్వకంగా మరిచారు కాబట్టి దేవుడి గురించి తెలియట్లా. ఇక్కడ వాక్యం చదివి చెప్పాను కదా, బుద్ధిపూర్వకంగా మర్చిపోయారు. కనుక అయితే అదే అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచన చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవాలని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవాలని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. 11వ వచనం చూస్తే, తర్వాత మహాధ్వనితో గతించిపోవును, ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతంలో వికటమైన వేండ్రంతో లయమైపోవును, భూమి దాని మీద కృత్యములు కాలిపోవును. 11వ వచనంలో అయితే ఆకాశం రగులుకొని మొత్తం కరిగిపోవునట భూమి అయితే మహావేండ్రంతో. మరి పంచభూతంలో మహావేండ్రంతో కరిగిపోవునట్టు, ఆకాశం రగులుకొని లయమైనట్టు, పంచభూతాలు మహావేండ్రంతో కరిగిపోవునట్టు, మహావేండ్రంతో కరిగిపోతాయి అనమాట. పంచభూతాలు అంటే ఏంటి? భూమి, నీరు, ఆకాశం, నిప్పు, గాలి. సో చెప్పే విషయం ఏంటంటే, ఊరికి నిలబట్టం చూడటం తప్ప ఏం చేయలేము, రొమ్ములు కొట్టుకుంటాము. ఏంటి బాధ? అప్పుడు మనకు న్యూస్ స్ప్రెడ్ అయ్యేది ఏంటంటే, ఎత్తబడినప్పుడు శ్రమల కాలంలో జరిగేటువంటి విషయాలు అవి. ఎత్తబడిన తర్వాత ఏలియన్స్ వచ్చి మనుషులను తీసుకెళ్ళి, ఏలియన్స్ ఏ కాదు, అవి పడదైపోయిన దురాత్మలు. కనుక ఇప్పుడే స్ప్రెడ్ అవుతున్నాయి, అక్కడ తిరుగుతున్నాయి, ఇక్కడ తిరుగుతున్నాయని, ఫ్లయింగ్ సార్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ న్యూస్ బహుగా వైరల్ అవుతాయి ఆ సమయంలో. కనుక తర్వాత జరిగే విషయం ఏంటంటే, చాలా ఇబ్బంది పడతాయి, బాధకు గురి చేస్తాయి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను. కనుక మీరు జాగ్రత్త పడి ఎక్కడైనా రక్షణ పొంది నమ్మిన వానికి నిత్యరాజ్యం ఉంటుంది, నమ్మని వానికి నరక శిక్ష, అగ్నిగుండంలో పడవేయబడును. 2వ మరణం అది, అగ్నిగుండం అనేది. కనుక దాని నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు కనుక నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక సహోదరుడిగా
దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేడే రక్షణ దినం. నువ్వు తాగుబోతుగా, దొంగగా, వ్యభిచారిగా, డ్రగ్ అడిక్ట్గా ఉన్నావా? అయితే రక్షణ పొంది బాప్టిజంలో సాక్ష్యం ఇస్తే నీకు ఎటువంటి శిక్షా విధి కలగదు. అలా కాకుండా ఇష్టానుసారంగా జీవించి ఆయన ఎప్పటి నుంచో వస్తానని చెప్తున్నారు కదా అనుకుంటే హఠాత్తుగా జరగవలసిన సమయం జరిగిపోయిన తర్వాత ఎవరు కూడా దాని నుండి కాపాడలేరు. ఎటువంటి వ్యక్తులైనా సరే, గొప్పవారైనా సరే, బలిష్ఠులు వంగుదురంట. ఆ సమయంలో బలిష్ఠులు బలహీనలు అవుతారు. కనుక నీ ప్రవర్తనను బట్టే, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ నీతి ప్రవర్తనను బట్టి నువ్వు ఎత్తబడతావు, ఎవరైనా సరే. కనుక చెప్పే విషయం ఒకటే, సమయం లేదు 11:59 మీద ముళ్ళు ఆగుంది. నువ్వు, నేను, ఎవరైనా సరే ఆ సమయం పడ్డప్పుడు ఎత్తబడే స్థితిలో నువ్వు లేకపోతే నీ జీవితం అధోగతం. కుక్క తన వంటికి తిరిగినట్లు, పంది బురదలో పడినట్లు దొరికినట్లుగా అన్న సామెత నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించింది. ఎందుకు చెప్తున్నంటే, కుక్క తన వాంతికి తిరుగుతుంది అనమాట. పంది ఎంత మంచి కలిగినా బురదలో పడుతుంది. అలాగా నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేస్తే వారెన్నిటితో సమానమైన గుర్తించుకొని ఇక మీద ఇటువంటి తప్పు చేయకుండా, ఇటువంటి ఆలోచనలు చేయక, బుద్ధి కలిగిన కన్నికల వలె జ్ఞానం కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తే నువ్వు ఎత్తబడతావు. నువ్వు ఈ వాక్యాన్ని ఏదైనా కావచ్చు, విన్న వాక్యాన్ని 10 మందికి తెలియజెప్పు, రక్షణలో నడిపించు. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఇక్కడ నువ్వు తీర్పు తీర్చబడితే అక్కడ తీర్పు ఉండదు. ఇక్కడ తీర్పు తీర్చబడకపోతే అక్కడ తీర్పు ఉంటుంది. అగ్నిగుణంలో పడవేయబడును. నమ్మని వాడిని ప్రతి ఒక్కరిని కూడా, విశ్వసించిన వాడిని ప్రతి ఒక్కరిని కూడా. కనుక చెప్పే విషయం ఒకటే, సమయం లేదు. ప్రీవియస్ వీడియోలో మీరు చూడండి. అంత్య దినాల్లో ఉన్నాం. దేవుడు ద్వారం ఎదుట నిలబడి ఉన్నాడు. ఆయన హఠాత్తుగా వచ్చినప్పుడు ఎత్తబడినప్పుడు తూర్పున మెరుపు పుట్టి పరమట అట్లా ఆగిపోతే అట్లా ఆ రాకడ అట్లా ఉంటుంది. కనుక మెలకు కలిగి ప్రార్థన చేయండి. మరి చార్లీ ఇరిక్ గారిని చంపేస్తూ వచ్చారు, నేటిదైనా మనోటిదైనా ప్రవీణ్ పగడాల గారిని పరిశ్రమలు ఎంత ఉంది హింసిస్తూ వచ్చారు. ఆది నుంచి జరుగుతుంది, హింసిస్తూ వచ్చారు. ఆది నుంచి ఆ విషయం జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. కనుక మీరు పాస్టర్ గారి యొక్క ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశ్రయించి కాపాడుగాక. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.